స్టార్ట్. హాయ్, నమస్కారం అండి. మా సాయి భావన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను కడప జిల్లా పులివెందుల మండలం ఎర్రవల్ల పంచాయతీలోని నల్లగొండవరపల్లె గ్రామంలో ఉన్నాం. ఎందుకంటే కారణం ఇప్పుడు అయ్యప్ప స్వాముల మాలలు వేసుకొని ఈ కార్తీక మాసంలో ఎక్కువ మంది మాలలు వేసుకొని దీక్ష చేస్తూ ఉంటారు. ఇక్కడికే ఎందుకు వచ్చానంటే ఈ నల్లగొండవరపల్లె అనేది ఒక ప్రత్యేకత గల గ్రామము అయ్యప్ప స్వాములకు. ఇక్కడ 99వ సంవత్సరం నుంచి అంటే ఇంచుమించు 25 సంవత్సరం నుంచి ఇక్కడ మాలలు వేస్తూ ఉన్నారు. కానీ మాలలు వేసిన అయ్యప్ప స్వామి ఏనాడు కానీ భిక్షలకు ఊరు దాటి ఈ పులివెందుల అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి దేవాలయాల కాడ. ఇంతవరకు ఈ గ్రామం నుంచి ఎవరూ వెళ్ళలేదని మాకు అందిన సమాచారం. అంటే సామాన్యంగా చాలామంది అయ్యప్ప స్వాములు మాలలు వేసిన తర్వాత ఎక్కువ అంత పులివెందుల ఉన్న దేవాలయాల దగ్గరికి కోతి సమాధి అయితేనేమి, శివాలయం అయితేనేమి అక్కడికి భోజనాలకు వెళ్తూ ఉంటారు. ఏదో కొద్దిమంది పల్లెల్లో చాలామంది అరుదుగా కనిపిస్తుంటారు స్వాములు. అలాంటి అరుదుగా కనిపించే స్వాముల్లో ఈ నల్లగొండవరపల్లె గ్రామం ఒకటి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ నల్లగొండవరపల్లె గ్రామం స్వాముల దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళతో కాసేపు ఇంకా స్వాములు రావాలి. చూడండి, అందరూ పొద్దున్నే ఉదయమే లేచి ఎవరి తోటలకు వాళ్ళు పనులకు వెళ్ళి మధ్యాహ్నం పిచ్చే టయానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ నల్లగొండవరపల్లెలో ఉండే సాయిబాబా గుడి దగ్గరికి రావడం జరుగుతుంది. వంటలు మాస్టర్ బాబు గారు ఏదో వాళ్ళకు అయ్యప్ప స్వాములకు కావాల్సినంత అన్నం చేస్తూ ఉంటాడు. రోజుకు ఒక్కొక్క కొన్ని రకాల వంటలతో. ఈ రోజు వచ్చి ఏం చేసిన స్వామి బాబు స్వామి? వంకాయ పుల్లగూర, సాంబారు, వైట్ రైస్, పెరుగు, ఇది ఈ రోజు స్వాములకు అన్నము, పప్పు, రసము, సాంబారు, వడియాలు. ఇంకా కావాల్సింది స్వాములకు ఇంతకంటే కావాల్సింది ఏమీ లేదు. కానీ ఇంట్లో కూడా ఇంతగా చేసి పెట్టారు స్వాములకు. అంత బాగా చేసి పెడుతున్నారు ఇక్కడ స్వాములందరూ కలిసి. కాబట్టి చాలా మంది పల్లెల్లో లాగా కాకుండా కొన్ని పల్లెలు ఇంకా ఉన్నాయి. చాలా పల్లెల్లో కూడా ఒక స్వాములు అక్కడనే మఠంలోనే ఒక మఠం ఏర్పాటు చేసుకొని భోజనాలు కానీ, టిఫిన్ పిచ్చ కానీ, నైట్ పిచ్చ కానీ చేసుకుంటుంటారు. ఈరోజు ఇక్కడ నల్లగొండవరపల్లె గ్రామానికి రావడం జరిగింది. మరి కొన్ని గ్రామాలకు గుడక ఎవరన్నా స్వామి మా ఊర్లో గుడక ఇలాంటి మేము కూడా చేస్తూ ఉంటామని కనుక మాకు చేస్తే మేము కూడా అక్కడికి రాగలము. ఇప్పుడు ఈరోజు నల్లగొండవరపల్లెలో ఈ కార్యక్రమం జరుగుతుంది. స్వాములతో చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇక్కడ స్వామి ఎవరు మీరు? స్వామి శరణం స్వామి. మీరు ఇది ఎన్నో పడి స్వామి? 6వ పడి స్వామి. అంటే ఫస్ట్ నీకు ఊహ వచ్చిన నుంచి ఏ సంవత్సరంలో మీ ఊరిలో మాలలు వేయడం జరిగింది? నాకు తెలిసి 1990. 2004లో వేసుకున్నా. 99లో ఫస్ట్ గురుస్వామి లక్ష్మీనారాయణ స్వామి మీ ఊర్లో గ్రామంలో. మళ్ళీ కొందరు వేసుకున్నారు ఆ స్వామి. అట్లా 9-10 వేసుకున్నాడు. చిన్నగా పెరుగుతూ వచ్చా. ఇప్పుడు ఎంతమంది స్వాములు మొత్తం మన ఊర్లో? ఇప్పుడు దాదాపు 20 మంది ఉన్నారు. 20 మంది స్వాములు. మీరు 20 మంది స్వాములు అంటే నైట్ ఇక్కడనే పండుకుంటారు అందరూ? నైట్ ఒక 10 మంది పండుకుంటారు ఇక్కడ 10 మంది. మిగతా వాళ్ళు ఎవరి ఇళ్లలో సదుపాయం లేని వాళ్ళు ఇక్కడ పండుకుంటూ ఉంటారు. తెల్లారుజామునే 4 గంటలకు లేచి 4:45కి గుడి దగ్గరికి అందరూ వచ్చేస్తారు. 5కు పూజ మొదలు పెడతాం. 5కు స్వామి శరణాలు చెప్పుకుంటూ భజన పాటలు పాడుకుంటూ 5 నుంచి 6:30 వరకు. కంపల్సరీ 5కు ఒక టైం చెప్పేసాము. అందరూ వచ్చేస్తారు. 99% అందరూ పూజకు 5కే వచ్చేస్తారు. 5కు వచ్చి 1 గంట భజన చేసిన తర్వాత 5 వరకు ఉంటారు. మరి ఎవరి పనులు వాళ్ళకి పోతారు. టిఫిన్ పిచ్చి ఇక్కడనే చేసుకుంటారు? టిఫిన్ పిచ్చి లేదు. టిఫిన్ పిచ్చి మా ఊర్లో అయితే తినరు. కొద్దిగా షుగర్ అటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ సదుపాయాన్ని బట్టి మిగతా వాళ్ళు అయితే తినరు. షుగర్ పేషెంట్ తినరు. ఇది ఒక మంచి పద్ధతి. మధ్యాహ్నం ఒక టైం పెట్టుకుంటే టయానికి అందరూ ఇక్కడికి నైట్ 11:30కు భిక్ష వంట చేస్తాడు. 12:30 అందరూ హాజరవుతారు. నైట్ ఎన్ని గంటలకు స్వామి? నైట్ 9:30 అంటే భజన కార్యక్రమం అయినంత వరకు. ఓకే స్వామి, మంచిది స్వామి. ఇలాగే ఉండాలని ప్రతి ఒక్క మాల వేసుకునే స్వాములందరూ. ఏంటంటే అయ్యప్ప స్వామి మాల వేసుకునేప్పుడు ఆ దీక్ష ఆ నియమాలు పాటిస్తే గనక మనకు కూడా అయ్యప్ప స్వామి కర్ణాకటాజ్యాలు ఉండి ఊరికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఇలాగ స్వాములందరూ ఎక్కడెక్కడికైనా పనులకు వెళ్ళినా కూడా అందరూ ఒకటేసాటికి వచ్చి భిక్ష చేసుకోవడం కానీ, టిఫిన్ భిక్ష కానీ, ప్రార్థనలు కానీ, ప్రేయర్లు కానీ, మీ శరణఘోష అయ్యప్ప స్వామి శరణాలు కానీ ఇలా సాయిబాబా ఇక్కడ నల్గొండలో సాయిబాబా గుడి ఉంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మనకున్న కొద్దీ మనకు పల్లెల్లో రాముల స్వామి గుడి ఉంటుంది. ఏదైనా ఒక రూమ్ తీసుకొని మఠంలాగా పెట్టుకొని అయ్యప్ప స్వామి పట్టం పెట్టుకునే శరణాలు చెప్పుకునే కూడా మాల వేసుకునే సార్థకత ఉంటుంది. కాబట్టి స్వామి
అందరూ గమనించదగ్గది ఏమంటే నేను మరీ చెప్తుంటే అందరికీ స్వాములు మాలలు వేసుకుంటే ఎవరింట్లో ఉండి వాళ్ళే భిక్ష చేసుకొని వాళ్ళ ఇంటిళ్ళ పాదికి పుణ్యం వస్తూ మీకు వస్తుంది. ఆ అయ్యప్ప స్వామి కరుణాకటాక్షలు ఉంటాయనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. అన్యథా ఎవరు భావించకుండా నా సాయిభావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియోను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అందరికీ మరొకసారి నమస్కారం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నువ్వు తీసుకోసం.